ప్రియాంక రెడ్డి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ పాషా స్వస్థలం నారాయణపేట జిల్లా జక్లేర్. పాషా తల్లి మౌలాబి కాగా తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మిగిలిన నిందితులు కేశవులు, శివ, నవీన్ది గుడిగండ్ల గ్రామంగా గుర్తించారు. అయితే నిందితుడు మహమ్మద్ పాషాగా తేల్చారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. సురేష్, ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జక్లేర్ గ్రామంలోని పాషా ఇంటికి కొంతమంది పోలీసులు కొంతమంది రావడం జరిగింది అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ముందుగా వాళ్ళు ఎవరో అని తెలియలేదు. ఈ పాషా కూడా హైదరాబాద్ నుంచి రాత్రి 12 గంటల ప్రాంతంలో వచ్చి ఇంట్లో పడుకున్నాడు. ఆ తర్వాత 3 గంటలకు వచ్చి తను తీసుకెళ్లారని చెప్పి మొదట పాషా తల్లి చెప్తోంది. సో ఇది ఈ కథ ఇది చూస్తూ ఉంటే ఈ పాషాతో పాటు మిగిలిన 3 నిందితుల్ని ఆ పక్కనే జక్లేర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గుడిగండ్ల అనే గ్రామం, ఆ గ్రామానికి చెందిన ఇతర 3 నిందితులు వాళ్ళందరినీ కూడా ఒకే టైంలో వీళ్ళందరూ పోలీసులు లిఫ్ట్ చేశారని చెప్పి తెలుస్తోంది. అయితే ఏదైతే పోలీసులు మొత్తం తొలుత జాప్యం చూపించారు. ఆ తర్వాత నిందితుల్ని పట్టుకోవడంలో వాళ్ళు సఫలీకృతమయ్యారని చెప్పి మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఒక ఉదంతంలో ప్రధాన నిందితులు ఆ నలుగురు కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. మొదటగా వీళ్ళలో మొహమ్మద్ పాషా, జక్లేర్ గ్రామం, మక్తల్ గ్రామం, నారాయణపేట జిల్లా మక్తల్ గ్రామం, మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి. ఇతనికి పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబు చనిపోయి ఉన్నాడు. ఇతను డ్రైవర్, ఇతని ఫ్రెండ్ ఈ పక్కన గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, అతను కూడా డ్రైవర్. వీళ్ళిద్దరు కూడా బీద కుటుంబానికి చెందిన వాళ్ళే. అయితే వీళ్ళిద్దరు మిత్రులు. అలాగే వీళ్ళతో పాటు నవీన్, జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుడిగండ్ల గ్రామానికి చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరు చెన్నకేశవుల దగ్గర క్లీనర్లుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సిన నిందితులు. వీళ్ళు ప్రియాంక రెడ్డిని అతి దారుణంగా కిరాతకంగా నిన్న హతమార్చిన నరుల రూపంలో ఉండే రాక్షసులు అని చెప్పి క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రియాంక తన చెల్లికి ఫోన్ చేసి ఆవేదనతో ఆక్రందంతో అన్ని వివరించిందో ఆ పరిణామాలు మనం చూస్తుంటే ఆమె ఏ రకమైన ఇబ్బందులకు గురైంది, ఎంత బాధపడింది, ఎంత ఆవేదన పడింది. రాక్షసుల్లా వెంటబడుతున్నారు, రాక్షసుల్లా నన్ను వేధిస్తున్నారు అని చెప్పి ఒక ఆడది పోలీసులను కూడా ఆశ్రయించడానికి అవకాశం ఇవ్వకుండా తన బాధనంతా వెలగెత్తడానికి ఒకళ్ళు వినేవాళ్ళు ఉంటే సరిపోతుందని తన చెల్లిని ఏ విధంగా అయితే ఆమె ఆశ్రయించిందో ఆ విధానం చూస్తూ ఉంటే వీళ్ళు ఏ విధంగా ప్రియాంక రెడ్డిని హింసించి వేధించి హతమార్చారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ గ్రామస్తులందరూ కూడా దిగ్భ్రాంతి కలిగించిన విషయమే. ఎందుకంటే ఉదయం 3 గంటలకు వీళ్ళు తీసుకువెళ్ళినా కూడా తర్వాత దాదాపు 9-10 గంటల వరకు కూడా వార్తల్లో ఈ విషయాలేవి అంటే ఒక మొహమ్మద్ పాషా ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని వార్త రావడంతో జక్లేర్ గ్రామం మొత్తం నిర్ఘాతపోయింది. ఆ తర్వాత సడన్ గా అతనితో పాటు ఎవరెవరు ఈ ఒక హత్యాకాండలో పాల్గొన్నారు అనేది తెలిసిన తర్వాత మొత్తం గుడిగండ్ల గ్రామం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైందని చెప్పొచ్చు. అయితే జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివ వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముల బిడ్డలు. వీళ్ళిద్దరు 18 ఏళ్ల వీళ్ళు యుక్త వయసులో ఉన్న వాళ్ళు, ఇంకా 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు. వీళ్ళు ఈ విధంగా చేసి, ఎందుకంటే వీళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళ ఇంటి దగ్గర పరిస్థితిని చూస్తుంటే వాళ్ళ చెల్లెళ్ళందరూ కూడా భయాందోళనకు గురై ఉన్నారు. సడన్ గా వీళ్ళ అన్నయ్యల పేర్లు టీవీలో రావడము, వాళ్ళ గురించి గ్రామం అంతా చర్చించుకోవడం చూస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. నిజంగా వీళ్ళ అన్నయ్యలు ఇలాంటి వాళ్ళ అనే ఒక భయం అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఆవరించింది. వాళ్ళ ఇంట్లో సరిగ్గా మాట్లాడడానికి అయితే ఎవరు అందుబాటులో లేరు. జొల్లు శివ, జొల్లు నవీన్ వీళ్ళిద్దరు ఇల్లు కూడా తాళం వేసుకుని వెళ్ళారు. అయితే చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఈ పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో చుట్టూ రోజు ఆడవాళ్ళతో పెరిగిన వాళ్ళు. వీళ్ళు కూడా ఇలాంటి ఒక క్రియకి పాల్పడడం అనేది చాలా దారుణమైన సంఘటన అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులందరూ కూడా నిర్ఘాంతపోయినారు. వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఈ ఒక సంఘటన వాళ్ళందరూ కూడా ఏకగంఠంతో ఖండిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడాలి, దారుణమైన శిక్షను వాళ్ళకి విధించాలని చెప్పి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఇది ఈ ఒక సంఘటన మొత్తం రాష్ట్రానికే కూడా ఒక మేల్కొల్పులా మనం భావించాల్సిన తరుణం ఏర్పడింది. ఆడవాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు ఉండొచ్చు, స్కూళ్లలో ఉండొచ్చు, కాలేజీలో ఉండొచ్చు, అందరూ కూడా ఏ రకంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, సో బయటకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి, మొబైల్ ని ఏ రకంగా వాడుకోవాలి, అవన్నీ కూడా ఎంత అవేర్నెస్ కార్యక్రమాలు ఉన్నా, ఎన్ని విధాలుగా వాళ్ళకి తెలుపుతున్నా కూడా వాళ్ళని కట్టడి చేస్తూ వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ వాళ్ళతో పాశవికంగా పైశాచికత్వంగా వాళ్ళతో ఆడుకుంటున్నారు ఈ దోషులు, ఈ రాక్షసులు. అంటే అసలు దీనిపైన
ప్రధాన నిందితుడు అని చెప్పుకుంటున్నటువంటి మహమ్మద్ పాషాకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ తోటి తల్లితోటి మాట్లాడడం జరిగిందా? అసలు ఆ తల్లి ఏం చెప్తుంది కొడుకు గురించి? మొదట మహమ్మద్ పాషా తల్లినే మనము సంప్రదించడం జరిగింది. ఆమె 3 గంటలకు ఎవరో తీసుకెళ్లారంటే ఏదో డ్యూటీలో వీడు వెళ్ళుంటాడు. రెగ్యులర్ గా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ కి డ్యూటీకి తిరిగే వాళ్ళే. వీళ్ళందరూ కూడా హైదరాబాద్, నారాయణపేట, మక్తల్, అలా కర్ణాటక అటువైపు వీళ్ళందరూ లారీ డ్రైవర్లు కాబట్టి తరచూ చాలా లారీల ఓనర్లు వీళ్ళతో కాంటాక్ట్లు ఉంటాయి. వీళ్ళకి రెగ్యులర్ గా డ్యూటీలు వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు అలా వెళ్ళాడేమో అని తను మొదట అనుకున్నది. మిడ్ నైట్ 3 గంటలకు కాబట్టి ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత టీవీలో ఈ వార్తలన్నీ వచ్చేప్పటికి ఆమె షాక్ గురైంది. తన కొడుకుతో తను మాట్లాడాలి, తను అలాంటి వాడు కాదు అని చెప్పి ఆమె ఆక్రందన రోదనలు మాట్లాడడం మొదలైంది. మొహమ్మద్ పాషా గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే మొహమ్మద్ పాషా వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు అని ఒక మాట చెప్తున్నారే కానీ తన క్యారెక్టర్ గురించి కానీ లేదంటే ఒక మంచివాడా చెడ్డవాడా అలాంటి ఒక విషయాలైతే గ్రామస్తులు ఎవరు చెప్పడం లేదంటే తను ఈ గ్రామంలో కాంటాక్ట్లు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళొస్తూ ఉంటాడు కాబట్టి అతను ఎలాంటి వాడు అనేది గ్రామస్తులు కూడా ఒక అంచనా వేయలేకపోయారని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. వీళ్ళు లారీ డ్రైవర్లు అంటే ఎలా ఉంటుంది, వాళ్ళు ఒకసారి వెళ్ళారంటే ఒక్కొక్కసారి వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు కూడా వాళ్ళు బయట ఊర్లకు వెళ్ళి తన స్వస్థలాలకు వస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో 3 గంటలకు తను వెళ్ళిన తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి ఈ ఒక విషయం బయటకు వచ్చింది. మొహమ్మద్ పాషా ప్రధాన నిందితుడు ప్రియాంక రెడ్డి హత్య కేసులో అని తెలిసేటప్పటికి ఆ తల్లి ఆక్రందన మొదలైంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి మాట్లాడడం ప్రయత్నిస్తున్నారు. కాకపోతే పాషా ఎలాంటి వాడు, చెడ్డవాడు లేదంటే మంచివాడు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు కాబట్టి తన కోణాన్ని ఎవరు అంచనా వేయలేరు. ఎందుకంటే ఇంత పాశవికంగా అతను హత్య చేశాడంటే అతను ఖచ్చితంగా అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి భావనలు ఉండి ఉండొచ్చు. లేదంటే ఒక్కసారిగా ఒక అమాయకుడైతే చేయగలిగిన క్రియ అయితే ఇది కాదు. ఖచ్చితంగా తనతో పాటు మరో 3 తను పావులుగా వాడుకున్నాడు అనేది క్లియర్ గా కనిపిస్తున్న అంశం కాబట్టి ముఖ్యంగా ముగ్గురిని పావులుగా వాడుకోవడం కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఒక ప్లానింగ్ ప్రకారం జరిగిందని చెప్పేసి అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళు అమ్మాయి దగ్గరికి వెళ్ళడం కావచ్చు, లేకుంటే స్కూటీ పంచర్ చేయించడం కావచ్చు, తర్వాత ఇంకొక రూమ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కావచ్చు, అక్కడ రూమ్ అద్దాలు పగలగొట్టడం కావచ్చు, అంతా ఒక ప్లానింగ్ ప్రకారం. ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ తోటి మాట్లాడిన భాష కూడా చూసినట్లయితే మనం ఏదైతే సంభాషణ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా ఆవేదన, ఒక రోదంతో మాట్లాడినటువంటి విషయం మనం గమనించాం. వీళ్ళంతా ఇంత కిరాతకంగా ఎలా చేశారనుకోవచ్చు. ఏజ్ చూస్తే మాత్రం చాలా చిన్న వయసు ఉన్నారు, మైనర్లు ఉన్నారు ఇందులో. లారీ డ్రైవర్లు అనేవాళ్ళు మామూలుగానే వాళ్ళు డ్యూటీ రీత్యా అదే ఉద్యోగ రీత్యా ఉండొచ్చు, తిరుగుడు వాళ్ళు వివిధ రాష్ట్రాలు ఊళ్ళు తిరుగుతుంటారు కాబట్టి మామూలుగానే సహజంగా వాళ్ళు మొరటుగా ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ ప్రియాంక రెడ్డి విషయంలో జరిగిన ఒక సంఘటన మనం పూర్తిగా పరిశీలిస్తే ఆమె టైర్ పంచర్ చేయడం ఉండొచ్చు, లేదంటే తర్వాత జరిగిన సంఘటనలో ఆమెను వేధించడం, ఆమెను వెంబడించడం, ఆమెని అత్యాచారం హత్య చేసే ప్రయత్నాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ వ్యూహాత్మకంగానే వాళ్ళందరూ కూడా చేశారు. వాళ్ళు పావులుగా వాడుకున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కూడా కారకులే. ఈ క్రైమ్ లో వాళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యతను వాళ్ళు కూడా వహిస్తారు, వాళ్ళకు కూడా కలుగుతుంది. అయితే ఈ డ్రైవర్లు అందరూ కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు కాబట్టి, అంటే మనం అందరి డ్రైవర్ని మనం ఏకతాటిపైన తీసుకుని రావట్లేదు. వీళ్ళు చేసిన పరిణామాలు చూస్తూ ఉంటే ఇది మొదటిదా లేదంటే ఇంతకు ముందు ఇలాంటి చర్యలు వాళ్ళు చేశారా? ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉంటే ఆ బండిని పంచర్ చేసి ఆమెని పాశవికంగా పైశాచికంగా వేధించడం ఇవన్నీ చూస్తుంటే అది ఫలానా ఏరియాలో హైటెక్ సిటీ, మన హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటే అలాంటి ప్రాంతంలో తరచూ మహిళా ఉద్యోగులు తిరుగుతున్న ప్రాంతాలు, ఇవన్నీ కూడా వాళ్ళు పోలీసులు ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు అదే ప్రాంతంలో ఉన్నారు అంటే ఇంతకు ముందు ఏమైనా అలాంటి ప్రయత్నాలు చేశారా, లేదంటే వేరే ప్రాంతాల్లో ప్రయత్నాలు చేశారా? వాళ్ళ ప్లాన్లు చూస్తుంటే పకడ్బందీగా వాళ్ళు టార్గెట్ చేసిన ఆడదాన్ని వాళ్ళు సొంతం చేసుకోవడమో, వాళ్ళ కోరికలు తీర్చుకునే ప్రయత్నాలు చేయడమో, లేదంటే అందుబాటులో రాకపోతే చంపడమో, ఇలాంటి ఒక భావనలు ఖచ్చితంగా ఉన్నవాళ్లే ఇలా ఖచ్చితంగా ఇలాంటి ఒక స్కెచ్ ని వేయగలుగుతారని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది సురేష్. సో వీళ్ళలో ఇప్పుడు ఇది మొదటిది కాదు అనేది ఖచ్చితంగా మనం అనుమానించాల్సిన అంశమే. ఎందుకంటే ఆ ప్రియాంక రెడ్డి హత్య కేసులో మనం చూస్తూ ఉంటే వాళ్ళు మొదట ఒక ప్రాంతంలో ప్రయత్నించడం, అక్కడ ఒక రూమ్ ఉండడం, ఆ రూమ్ తాళాలు పగలగొట్టే ప్రయత్నాలు చేయడము, అక్కడ కుదరకపోతే మళ్ళీ ఒక ప్లేన్ ఫీల్డ్ లోకి వచ్చి ఆ అమ్మాయిని అంటే ఒక బహిరంగ ప్రదేశంలోనే ఆమె పైన అత్యాచారం చేసి ఆమెను హత్య చేయగలిగారు అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళు ఎంత మొరటు వాళ్ళు ఎంత రాటు తేలుంటారు ఇలాంటి ఒక క్రియని చర్యలు చేయడానికి అనేది మనము అనుమానించాల్సిన తరుణం ఎంతైనా ఉంది. సో దీనిపైన 6 గంటలకి నిందితులందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు రాజకీయ పోలీసులు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఈ లోపు ఇంటరాగేషన్ జరుగుతుంది అని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఊర్లలో మాత్రం ఖచ్చితంగా 3 గంటల ప్రాంతంలో వీళ్ళందరినీ తీసుకెళ్లారు కాబట్టి ఈ గుడిగండ్ల గ్రామం అయి ఉండొచ్చు, జక్లేర్ అయి ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ గ్రామస్తులు మొత్తానికి ఈ మక్తల్ మండలంలోనే ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ గా క్లియర్ గా మనకి తెలుస్తుంది సురేష్.
నరేంద్ర, ముఖ్యంగా చూసుకున్నట్లయితే లారీ డ్రైవర్లు కావచ్చు, ఏదైతే చాలా సందర్భాల్లో మన సినిమాల్లో కానీ వేరే వాటిలో కానీ చూస్తూ ఉన్నాం, వింటూ ఉంటాం. కాకపోతే అది ఇప్పుడు నిజమైందని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే అంటే ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అంటే అవుట్స్కట్లో కావచ్చు, ఎక్కడైనా లారీ ఉన్న ఆగిన చోట కావచ్చు, ఇలా అంటే మహిళలు భయపడాల్సిన పరిస్థితి అనుకోవాలి కూడా. ఈ ఒక తరుణం ఖచ్చితంగా మహిళలందరూ కూడా లారీలు చూస్తే భయపడేలాగా చేసిందని చెప్పి మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. దీంతో పాటు మహిళలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మనం రాజ్ న్యూస్ ద్వారా మహిళలందరికీ ఒక సందేశాన్ని పంపిద్దాం. ఏదైతే ఒక పరిస్థితులు ఇలాంటి ఒక పరిస్థితులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తమ బంధువులకి తమ మిత్రులకి చేస్తూ ఉన్నంత ఫోన్లు చేసే సమయంలోనే వాళ్ళు పోలీసులకు అయ్యుండొచ్చు, హాక్ అని చెప్పి ఒక యాప్ ఉంది, అది వాళ్ళు పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు అవేర్నెస్ క్యాంపెయిన్లు చేస్తున్నారని చెప్పి మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మహిళలందరూ కూడా మొదట పోలీసుల్ని లేదంటే తగు ఒక డిపార్ట్మెంటల్ షీ టీమ్స్ అని ఉంది హైదరాబాద్ తెలంగాణలో, వీళ్ళందరినీ కూడా మహిళలు ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. పంచర్ అయిందంటే మొదట ఇప్పుడు ఏ ఆడదానికైనా ఈ రోజు ఇప్పటి నుంచి ఎక్కడైనా తన బండి పంచర్ అయింది నిర్మానుష్య ప్రదేశంలో అంటే ఒక భయం కలిగే ఒక సంఘటన, భయాన్ని కలిగించే సంఘటన ఈ రోజు ఉద్భవించింది అని చెప్పి మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తమ వాహనాల విషయంలో ఉండొచ్చు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు వెళ్తున్న ప్రాంతాలు, వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ ఇళ్ళకి వెళ్తారో నిర్మానుష్య ప్రాంతాలని మాక్సిమం అవాయిడ్ చేయడం మహిళలకు ఎంతైనా శ్రేయస్కరం అని చెప్పి మనం క్లియర్ గా చెప్పాల్సిన తరుణం వచ్చింది సురేష్. సో ఈ ఒక సంఘటన చూస్తూ ఉంటే ఎప్పుడు ఒక క్రైమ్ సినిమాలో ఉండొచ్చు, బాలీవుడ్ లో ఉండొచ్చు, లేదంటే ఈ కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాల్లో లారీలో ఉండొచ్చు, లేదంటే ఇంకొక ట్రాన్స్పోర్ట్ విషయంలో డ్రైవర్లు వాళ్ళు ప్రదర్శించే తీరు, ఏదైతే సినిమాల్లో చూసి వీళ్ళకి ఒక అవగాహన ఉందో అది ఖచ్చితంగా ఈ రోజు మహమ్మద్ పాషా, అలాగే చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివ వీళ్ళ వల్ల ఆ ఒక భయం ఖచ్చితంగా మహిళల మనసుల్లో ముదిరిపోయేలాగా వీళ్ళు చేసిన తీరు కనిపిస్తోంది అనేది మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.